పదవి ఇచ్చి సాక్షాత్తు విజయమ్మ గారి మీద పోటీ చేసి అప్పుడు ఇదే ప్రచారం. తర్వాత మన ఈ మధ్య నర్రెడ్డి సునీత గారిని కొన్నాళ్ళు మా మీద ప్రయోగించడానికి చేశారు. ఇప్పుడు సాక్షాత్తు చెల్లిని ప్రయోగిస్తా ఉన్నారు. వాళ్ళ ట్రాప్లో బట్టి ఏముంటది, ఉన్నది పోతుంది ఇంకోటి పోద్ది అన్న సామెతగా రాజకీయాల్లో హత్యలు ఉండవు. సాయి గారు మీ అందరికీ తెలుసు, మీరే అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని. ఈరోజు షర్మిల గారు చేసుకుంటే రాజకీయ ఆత్మహత్య. సో ఆమెను వెన్నుపోటు పడవ అవసరం లేదు, ఆమెను ఎవరు కూడా ఇది చేయాల్సిన పని లేదు. ఆమంతటికి ఆమె రాజకీయ జీవితం ఒకవేళ నిజంగా ఉండి ఆమె చేయాలి అని అనుకుని అక్కడికి వెళ్ళినప్పుడు దాని మీద స్టిక్ అని అంటే ఇవాళ కాదు రేపు ఎంఐఎంకి వచ్చిన 7 సీట్లు నిజంగా ఆమె నిలబడి ఉంటే 1, 2, 3 ఉండేది. నువ్వు కదా మోసం చేసింది రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు నిన్ను నమ్ముకొని తిరిగితే తెలంగాణలో వాళ్ళ నట్టేట ముంచి తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో దాన్ని విలీనం చేసి ఈ రోజు తెలంగాణ లేదు, బొందా లేదు, నేను వాళ్ళ ఆంధ్ర అంటావు, రేపొద్దున ఆంధ్రాలో నిన్ను నమ్ముకొని ఎవడ నా కాంగ్రెస్ పార్టీలో తిరిగితే రేపొద్దున ఆంధ్ర లేదు, నా బొందా లేదు, నా బోలీ లేదని చెప్పి ఇంకో కర్ణాటక పోవని నమ్మకం ఏంటి? సో దయచేసి ఎవరన్నా ఆమె ట్రాప్ లో పడితే మీ రాజకీయ జీవితం నాశనం అయిపోతే నట్టేట మునుగుతారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. రైట్, విజయ్ కుమార్ గారు ఏమంటారు? మీకు ఆడియో రైట్ చెప్పండి, వినపడతాను. గారు నమస్తే అండి. మీతో పాటు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఇప్పుడు అధికార పార్టీ నాయకులు షర్మిల గారికి ఏం చెప్పదలుచుకుంటున్నారో మాకు అర్థం కావట్లే. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అంటే షర్మిల గారిని రాజకీయం చేయొద్దు అంటున్నారా, అంటే రాజకీయ పార్టీల్లో కొనసాగొద్దు అంటున్నారా, లేదంటే రాజకీయాలు చేసావు వైసీపీలో ఉండని అడుగుతున్నారా, లేదంటే మహిళవు కాబట్టి నువ్వు రాజకీయాలు చేయొద్దు అని చెప్పని మహిళలకు వ్యతిరేకంగా అధికార పార్టీ నాయకులు ఉన్నారనేది అర్థం కాదు. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా షర్మిల గారిదే ఉంది, షర్మిల గారిదే ఉంది, షర్మిల గారిదే ఉంది అని చెప్పనే మాట్లాడుతున్నారు తప్ప వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఆయన అనివార్య కారణాలతో జైల్లో ఉంటే వాళ్ళ పార్టీని బతికించిన నాయకుల పాదయాత్రతో షర్మిల గారు దాన్ని ఒప్పుకోలేకపోతే, నిజాలు ఒప్పుకోలేకపోతే ఎవరో కూడా ఏం చేయలేరు. కళ్ళుండి కూడా చూడలేని కబోదుల్ని, చెవులుండి కూడా వినలేని వ్యక్తుల్ని మనం ఏం చేయలేము ఎవరైనా సరే. ఇప్పుడు షర్మిల గారు ఏం మాట్లాడారు, ఏమనలేదు, వారిని వ్యక్తిగతంగా ఏం దాడి చేయలేదు. షర్మిల గారి మీదకి అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాయే షర్మిల గారిని బజార్ నేస్తా ఉంది. ఆవిడ వ్యక్తిగతంగా ఎవరిని ఏం దూషించలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల్నే ఆవిడ అడిగింది. బీజేపీకి మీరు తొత్తులుగా మారారందే తప్ప ఏమని అడిగింది? బాబాయ్ ఎలా చనిపోయాడని ఇంతవరకు అడగలేదు. ఇంకా అసలు అవి రాలేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు వెనకమాలుండి నడిపిస్తూ ఉంటాడు, మరి ఏపీఎన్ రాధాకృష్ణ వెనకమాలుండి నడిపిస్తాడు. అసలు ఈ అభద్రతా భావంలోకి వైనాట్ 175 అన్న నాయకులు ముఖ్యమంత్రి గారు ఇంత అభద్రతా భావంలోకి